మీరు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు ఏంటో పోలీసులకు సంబంధించి అది సరైన తీరు కాదంటూ కూడా టీడీపీకి సంబంధించిన వారు మాట్లాడుతున్నారు. పోలీసులేమో మేము ఏదైతే చేయాలో అలానే చేస్తున్నాం కానీ ఎవరి ప్రలోభాలకు ఎవరికి సంబంధించిన అంశాలకు మేమేమో లొంగి పనిచేయట్లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్ పోలీసులకి మేమేం వార్నింగ్లు ఇవ్వట్లేదు సార్. పోలీసుల్ని మీరు మీ పరిధిలో ఉండి ప్రతిపక్ష పార్టీని కూడా పనిచేసుకొనివ్వండి. మీరు వాట్ ఫర్ యూఆర్ దేర్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, అంతే కదా. అంతేగాని నాట్ టు రిస్ట్రిక్ట్ ద నేమ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ప్రతిపక్ష నాయకుడిని రిస్ట్రిక్ట్ చేసి కారులోనో లేదా ఒక చోట పెట్టి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఆయన మామూలుగా పోలిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే రాదు. యువర్ సెల్ఫ్ యూఆర్ క్రియేటింగ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. సో పోలీసులు మాకు మిత్రులే, మా శత్రువర్గం ఏం కాదు అది. వాళ్ళందరూ కూడా సో బాగా ఉండాల్సిన వాళ్ళే. సో వాళ్ళకి మాకు శత్రుత్వం ఉన్నట్టుగా మేమైతే భావించాం. బట్ అవర్ రిక్వెస్ట్ ఈజ్ డోంట్ ట్రై టు క్రాస్ ద లిమిట్స్ బై సీయింగ్ సంబడి అండ్ టేకింగ్ సంబడీస్ యూస్. డోంట్ ట్రై టు అప్లై ఇన్ ద గ్రౌండ్. ఇలానే కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి కదా వైసీపీకి సంబంధించి, వైసీపీ నేతలకు సంబంధించి. మీరు ఇందాక చెప్పినట్టు సత్తెనపల్లికి సంబంధించి అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు, మీ వైసీపీకి సంబంధించిన ఒక ఉప సర్పంచ్. అలాగే సర్పంచ్ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా టీడీపీ వాళ్ళు ఏదో దాడి చేశారని చెప్పేసి ఆయన మీద కూడా ఆయన తీవ్రంగా గాయాలు పాలయ్యారు, చాలా కోమాలో ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా సీరియస్గా ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఐ థింక్ మీరు కూడా విజిట్ చేసినట్టున్నారు. ఏంటి ఆయన పరిస్థితి, ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితులు? సార్ ఆయన మన్నం అని మన పొన్నూరు దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్. టోటల్ గా ఎస్సీస్ ఉంటారు. ఎస్సీస్ కాస్త ఒక దాదాపు 3,000 ఓట్లు ఉన్నటువంటి పెద్ద పంచాయతీ అది. దానిలో నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం అనేది ఒక 60-70 ఎకరాల భూమిని కలిగి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆ ఊరికి సర్పంచ్ గా ఉన్నటువంటి నేపథ్యం. చాలా మంచి కుటుంబం అని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తోటి కొంతమంది ఆ ఊర్లోనే ఉన్నటువంటి వాళ్ళు, బాబురావు అనే ఒక వర్గం, వీళ్ళని ఎదగనీయకుండా చేయటం కోసం, లేకపోతే వీళ్ళు ఎదుగుదలను ఆపటం కోసం లోకల్ ఎమ్మెల్యేకి తొత్తులుగా మారిపోయి ఆ బాబురావు అనే వాళ్ళని ఇంతకు ముందు ఎవరో ఎప్పుడో కొట్టారట ఎక్కడో గత ప్రభుత్వంలో. ఆ కొట్టినప్పుడు నాగమల్లేశ్వరరావు గారు పాపం దగ్గరుండి ఇలా కొట్టడం తప్పు అని అందరిని తప్పించి పంపించేసాడట. కానీ ఇదే నాగమల్లేశ్వరరావు గారు సర్పంచ్ గా ఉంటే ఆయన్ని మట్టు పెట్టి కాపు కాసి ఆయన ఒక ట్రాక్టర్ ని బాగు చేయించుకోవడం కోసం రిపేర్ సెంటర్కి వస్తే, ఆ సెంటర్ పక్కన ఒక టీ స్టాల్ ఉంటే ఆ రిపేర్ జరుగుతుంది కానీ టీ తాగడానికి వస్తే అవతల ఉన్నటువంటి వర్గం వాళ్ళు ఇదే అదును అనుకొని వాళ్ళ ట్రాక్టర్ కూడా రిపేర్ వచ్చిందో ఏమో, ఆ ట్రాక్టర్ లో ఉన్న రాడ్లు తీసుకొచ్చి 4-5 ఆ కొట్టిన విధానం మనం మొత్తం అది వైర్ లేనటువంటి అంశం కూడా చూసాం. ఈ రోజు నేను అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా నాగమల్లేశ్వరరావు గారిని చూస్తే ఈజ్ ఇన్ కోమా. పక్కటెముకలన్నీ కూడా దాదాపు ఇరిగిపోయినాయి. నాకు ఆ కన్సర్న్ డ్యూటీ డాక్టర్ సెడ్ వెరీ పిటీ అండి, వీఆర్ సారీ, బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు, లంగ్స్ పనిచేయట్లేదు, కొద్దిగా బీపీ నార్మల్ గా ఉంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగానే ఉంది, బట్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడో మాకైతే తెలియదు. చాలా దెబ్బలు, అతను శరీరం అంతా గాయాలే ఉన్నాయి. లోపల నుంచి ఒక స్లీన్ అనే దాన్ని, ఒక ఆర్గాన్ని తీసేశారట. అసలు ఎంత లోతైనటువంటి గాయాలంటే లోపల రాడ్లు తీసుకొని గుడ్ను బదినట్టు బాదారు సార్. వాళ్ళ అన్నయ్య ఎంపీటీసో జడ్పీటీసో ఉన్నాడు, వాళ్ళ కొడుకున్నాడు అక్కడ. వాళ్ళు హృదయ విదారకంగా పాపం ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళ ముందు మనిషి అచేతనంగా పడిపోయి ఉన్నాడు. అచేతంగా పడిపోయినాడు, బతుకుతాడని గ్యారంటీ లేదు. సారీ, మనం వీ హ్యావ్ టు ప్రే గాడ్ హి హస్ టు సర్వైవ్. అరే కక్షలుంటే ఇంత దారుణంగా ఉంటాయండి. ఒక మనిషిని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు పడేసి పడిపోయిన వాడిని మీ ఇష్టం వచ్చినట్టుగా తల పగలు కొట్టి, మెడ మీద కొట్టి, పక్కటెముకలన్నీ ఇరిపోయేటట్టు కొట్టి, ఇంత దారుణమైన శత్రుత్వం ఉంటుంది అసలు ఒక గ్రామంలో? దానికి బాధ్యత వహించాలి కదా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే. చాలా మంది ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి పంపించాడని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారే తెలుగుదేశం గోండాలు చేసినటువంటి పని.
ఓకే. నువ్వు కార్యకర్తల్ని లేకపోతే ఊళ్ళల్లో నాయకుల్ని 2 గ్రూపులుగా తయారు చేసి ఆ గ్రూపులు ఒకవేళ మీ గ్రూప్ చిన్నదైతే అవతల ఉన్న వాడిని ప్రభుత్వం అందుంది అందులో A4 గా ఉన్నటువంటి బాబురావు అనే అతను కొడుకు చింపిరే అయిన అతను ఇద్దరిని వాళ్ళిద్దరు బహిరంగానే తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ టీడీపీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారండి. FIR లో ఉన్నవాళ్ళు ఓకే. ఎఫ్ఐఆర్ లో పోలీసులు పెడుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారు. పోలీస్ నోవేర్ దే ఆర్ నాట్ స్పీకింగ్ అవుట్. పట్టించుకోవట్లేదు. ఓకే. సో ఒక మనిషి ప్రమాదంలో గురైపోయి ప్రమాదానికి మీ దాడులకు గురైపోయి కోమాలో ఉంటే అసలు ప్రభుత్వం అనేది పోలీసులు అనేవాళ్ళు మినిమం గా అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలను తీసుకొచ్చి లోపల పడేయాలా లేదా? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఎంక్వైరీ చేయాలి. అతను పార్టీ ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఇంతకన్నా విచిత్రం, ఇంతకన్నా ఫెయిల్యూర్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ఆర్ పోలీస్ యాక్షన్ ఇంతకన్నా ఏమైనా ఉంటుందా ఫెయిల్యూర్? ఓకే, డెఫినెట్లీ నాట్. అంటే అన్ని చోట్ల ఈ విధంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పోతే రైతులు రానివ్వరు. ఒక పక్క ఎవరైనా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జడ్పీటీసీ గానో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచుంటే అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళ మొత్తాన్ని జీరో చేసేయటం లేకపోతే కొట్టడం మీరు చెప్పింది వినకపోతే ఏం రాజ్యం సార్ ఇది? మొత్తం పోలీసు రాజ్యం లాగా కనబడుతుంది. ఎంత దొంగల రాజ్యం లాగా కనబడతా ఉంది. మొత్తం నియంతృత్వమే కనబడతా ఉంది. మాట్లాడితే పోలీసులకు సంబంధించి పైన బాసులకు సంబంధించి ఉండదు అనేది కదా. మీరున్నప్పుడేమో ఇదే టీడీపీ పార్టీ పోలీసుల్ని వార్నింగ్లు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరేమో పోలీసులు తీరుని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో అలా బిహేవ్ చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు మధ్యలో పోలీసులు నలిగిపోతున్నట్టు కనిపించట్లేదా కొంతమంది? సరే అందరని నేను అన్ను, చాలా మంది అంటే సార్ అంటే పోలీసుని గందరగోళంలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిపాలన నేనైతే యాక్సెప్ట్ చేయను. నంబర్ 1, ఎస్ పోలీసు పొలిటికల్ గా ప్రభుత్వానికి మాట వినాల్సిందే. బట్ దెర్ ఆర్ లిమిటేషన్స్. నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చి లోపల పెట్టి కొట్టమంటే కొట్టేస్తావా? డెఫినెట్ గా అలా చేయకూడదు కదా. చేయకూడదు కదా. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే హ్యావ్ టు ఫాలో కదా. పోలీస్ మాన్యువల్ చదువుకో ఇప్పుడు. అంటే మేము గుర్తు చేయాలన్నా మళ్ళీ పోలీసులకు మాన్యువల్ చదువుకొని రండి అని. గతంలో తెలుగుదేశం పార్టీ అన్నదేమో ఇప్పుడు మేమేం అనట్లేదు బాబు, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రజలకి ఇబ్బందులు వస్తే ప్రతిపక్షం ప్రజల దగ్గర ఉండటం, పాలకపక్షం ఎక్కడైనా ఫెయిల్ అయితే దాన్ని ఎత్తి చూపించడం, ఇదే కదా ప్రతిపక్ష డ్యూటీ. దాన్ని కూడా మీరు చేయనీయకపోతే, దాన్ని కూడా మీరు మాట్లాడనీయకపోతే, అక్కడ కూడా పోనీయకపోతే ఎవడో చెప్పుకోవాలి సార్ ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఈరోజు నాగమల్లేశ్వరరావుని అచేతనంగా పడి ఉన్నాడు, కొట్టేసిన దెబ్బలకి. ఖచ్చితంగా ఆయన కూడా మీరు ఆ ఊరికి ఏం సమాధానం చెప్తారండి? ఆ ఊర్లో ఉన్న దళితులకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? వీళ్ళు 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు రాడ్లు తీసుకొని కొట్టేసిన తర్వాత చనిపోయి ఇట్లానే ఉంటాయని చెప్తారా? ప్రభుత్వం ఏం చేయాలి? ఎవడైతే తింగర వేషాలు వేసాడో వాడిని తీసుకెళ్ళి లోపలేద్దాం చూస్తూ ఉంటుందా? ఖచ్చితంగా ఉండకూడదు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ లో ఉపయోగపడాల్సిన పోలీసులు ఒకవైపు ఒక వర్గంగా ఉండిపోతే ఒకరిని మాత్రమే జాగ్రత్తగా చూసుకుని రెండో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? డెఫినెట్లీ నాట్. ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీసులైనా, ప్రభుత్వానికి సంబంధించిన తీరైనా, అలాగే IAS IPS అధికారులని ఎవరైనా సరే అట్లనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు అధికారులే అంటే నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, పోయినసారి మీ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అందరూ ఒకటిగానే. నో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పోలీసుల మీద ప్రెజర్ పెట్టి వాడిని తీసుకురండి, ఈయన తీసుకురండి, వాడిని కొట్టండి, ఈయన కొట్టండి ఎప్పుడు లేదు. ఎక్కడన్నా ఏమన్నా కేసులుంటే ఆ కేసుల మీద వాళ్ళు దాని మీద ప్రభావితం అయింటారు కానీ చేయలేదు అట్లా. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కక్ష కట్టి వీళ్ళు ఎవరో పాకిస్తాన్ వాళ్ళు ఇందాక ఒక పాపం చిత్తూరు నుంచి ఒక పాప మాట్లాడుతూ ఉంది, మేమన్నా పాకిస్తాన్ వాళ్ళమా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళమా, మా ఊర్లో మేము తిరగడానికి మీరెవరో మమ్మల్ని అడ్డుకోవడానికి అని అడుగుతోంది ఆవిడ. మాకు జగన్ అంటే ఇష్టం, జగన్ వచ్చాడు, జగన్ చూడటానికి మేము పోతున్నాం, మేము రైతులు, మా పంటలు నష్టపోయాం, మా బాధలు చెప్పుకోవాలి. హూ ఆర్ యు టు స్టాప్ us? ఒక ఇల్లిటరేట్ మైండ్ అడుగుతుంది సార్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి నేటివ్ డిస్ట్రిక్ట్ అది. అవును, సొంత జిల్లా. ఆయన ప్రాంతంలో కూడా మామిడి రైతులు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా చాలా మంది
మామిడి రైతులు ఉన్నారు, అక్కడ కూడా మామిడికి సంబంధించిన పని. మీరు పోయి అక్కడ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే లేదా వాళ్ళు పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను తీర్చాలి. కానీ నేను ఒక పార్టీగా తీరుస్తాను, మా ఊరి వరకు కుప్ప వరకు చూసుకుంటాను, మిగతా నాకు అనవసరం, ఇట్లా ఉంటుందా పరిపాలన? ఉండదు కదా. కానీ ఖచ్చితంగా రైతులకు సంబంధించిన తీరుని ఇకనైనా ప్రభుత్వం న్యాయం చేసి వాళ్ళకి సంబంధించి ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో అది ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరైనా ప్రతిపక్ష పార్టీకైనా ఎవరైనా సరే రైతులకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. రైతులకు సంబంధించిన పనితీరుకి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మద్దతు ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.